గుడ్ మార్నింగ్ అందరికీ. యూట్యూబ్ అవ్వాలని ఆశ ఉంది కానీ ఎలా అవ్వాలో అర్థం కావట్లేదండి. వీడియో మాట్లాడడానికి ధైర్యం సాహసం కావట్లేదు. సరే ఎలాగలా ఈ వీడియో కంప్లీట్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, అందుకని తీశాను. ఈ విధంగా శుక్రవారం రోజు మార్నింగ్ ముగ్గు పెట్టేసి ఎర్రమన్ను బొట్లు పెట్టేస్తామండి. అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పూజకి వెళ్ళిపోవడమే. ఇంట్లో పటాలన్నీ కూడా నేను గురువారం నైటే క్లీన్ చేసుకుంటాను, అంటే గురువారం ఈవినింగ్. ఎందుకంటే శుక్రవారం మార్నింగు అంటే శుక్రవారం రోజున ఏ పటాలు కదలపకూడదు అనేసి అంటారనేసి నేను ముందు రోజు ఈవినింగే క్లీన్ చేసి పెడతాను. కాబట్టి నా పూజ త్వరగా అయిపోతుంది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత అష్టోత్తరం చదువుకుంటాను. దీపం పెట్టేటప్పుడు మాత్రం శుభం కరోతి కళ్యాణి, ఆరోగ్యం సిరి సంపద, శత్రుబుద్ధి వినాశాయ, దీపం జ్యోతి నమోస్తుతే అది చెప్పుకుంటూ దీపం పెట్టేస్తాను. అది అయిపోయిన తర్వాత ఇంకా కుకింగ్ స్టార్ట్ అవ్వడమే. నా కుకింగ్ చాలా ఫాస్ట్గా అయిపోతుందండి, కానీ సింపుల్గా అవుతుంది. మరీ అంత మసాలాలు తినం మేము ఇంట్లో. వితిన్ 1 అవర్లో ఒక 3-4 ఐటమ్స్ చేసేస్తాను అనమాట. ఇక్కడ చూడండి చకచక పప్పు పెట్టేస్తున్నాను. పప్పు కూరాకు వేసి చేస్తున్నాను ఇవాళ క్యారీకి. వర్కింగ్ ఉమెన్కి ఇవి కంపల్సరీ కదా. ఒక పక్క ఇది పెడితే ఇంకో పక్క ప్రసాదం చేస్తున్నాను. అది అయిపోయిన వెంటనే ఇంకా అన్నం పెట్టాల్సినాను. వెంటనే ఖాళీ అయితే ఉండదండి. 4:30 to 7 వరకు ఇంకా హాఫ్ అన్ అవర్ నాకు రెడీ అవ్వడానికి సరిపోతుంది అనమాట. ఇంకా బస్సు మన వాళ్ళు ఏ టైంకి వస్తుందో తెలియదు కాబట్టి ముందే వెళ్ళిపోవడం నాకు అలవాటు. ఇక్కడ పప్పు మెదిపేసి పప్పు పెట్టేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత రైస్ వండేసాను. అనపగింజలు అంటారండి మాకు. దాంతోపాటు కూర చేసేసాను. ఇట్లా 1 అవర్లో 6 to 7 మధ్యలో నాకు వంట అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్కి 2 దోశలు వేసుకొని చట్నీ చేశాను. ఇంకా చేసుకొని తినేసి 7:30కి అంతే కరెక్ట్గా స్టార్ట్ అయిపోతాను. లేదంటే బస్సోడు హార్న్ కొట్టు వెళ్ళిపోతాడు. అది కానీ వెళ్ళిపోయిందంటే 8 వరకు మనం స్టాండింగే అనమాట. కాబట్టి